ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రపంచంలో ఉన్న మన ప్రభు అయిన యేసు సేవకులకు, సేవకురాలకు, విశ్వాసురాలకు, టీ యెహోషువ అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడు తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందని బైబిల్ చెప్తుంది. ఈరోజు మన వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురని చెప్తుంది. దుష్టుడు అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. దుష్టుడు అంటే సాతాను. దుష్టుడు ఎవడు తరుమకుండానే వాడు పారిపోతాడు. ఎలా పారిపోతాడంటే, మనలో దేవుడు యేసు ప్రభువు ఉన్నప్పుడు, మనలో ఆయన వాక్యం ఉన్నప్పుడు ఆయన సాతాను అనేవాడు పారిపోతాడు. మరి నీతిమంతులు అంటారు, నీతి అంటే యెహోవానే. కాబట్టి నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సింహం అంటే ఈలోక సంబంధమైన సింహం కాదు, ఆత్మ సంబంధమైన సింహం. ఆత్మ సంబంధమైన సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. దుష్టుడు అని తెలుసుకున్నాము. దుష్టులు ఎవరో తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 12:8వ వచనంలో, నీతివర్తన మొదలైనప్పుడు దుష్టులు నలుదిశల నుండి సంచరించురు అని బైబిల్ చెప్తుంది. నీతివర్తన అంటే నీచంగా ప్రవర్తించడం. ఒక మనిషి పైన జాలి లే, ప్రేమ లే, దయ లేదు. ఎవరినైనా డబ్బు కోసం, ధనము కోసం, సంపాదన కోసం, ఆస్తి కోసం, కులం కోసం, మతం కోసం, గోత్రం కోసం, దేశం కోసం ఏ నీచానికైనా తెగించడమే, ఎవరైనా చంపాలనుకోవడం, ఎవరైనా హింసించాలనుకోవడమే ఇదే దుష్టులు చేసే పని. దుష్టుడు అపవాది సాతాను అయినప్పుడు దుష్టులు సైతాన్ సంబంధులే. హల్లెలూయా. గమనించండి, ఎవడు తరుమకుండానే దుష్టుడు పారిపోవును బైబిల్ చెప్తుంది. నీతిమంతులు అంటే, నీతి అంటే యెహోవానే, యేసుక్రీస్తే. నీతిమంతులు అంటే ఆయన భయభక్తులు కలిగిన వారు సింహములు ధైర్యంగా ఉంటారంటే ఎవరికి భయపడకుండా ఉంటారు. మరి అటు ఇటు ఎందుకు తిరుగులాడతారు అనే కీర్తన గ్రంథంలో మనం చూద్దాము. కీర్తనలో చూసాము 12:8వ వచనంలో. ఏబు గ్రంథము 1:7వ వచనం చదువుదాము. అక్కడ యెహోవా నువ్వు ఎటు నుంచి వచ్చితివి అని అడగగా ఆయన అంటున్నాడు. ఏబు గ్రంథము వెళ్దాము. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము వచనము 7 చదువుకుందాము. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. చూడండి, యెహోవా నువ్వు ఎటు నుండి వచ్చితివని అపవాదిని అడిగినప్పుడు అపవాది అనే సాతాను అంటున్నాడు, భూమి మీద అటు ఇటు తిరుగుచు సంచరించుతూ వచ్చింది అంటున్నాడు. అంటే వానికి ఏం పనింది భూమి మీద అంటే, జనులను మోసపుచ్చాలనే పని వానికి. హల్లెలూయా. జనులను మోసపుచ్చాలనే పనివానికి, అనేకుల మీద కక్షలు పగలు తీర్చుకోవాలనే పనివానికి, అనేకులను చంపాలని పనివానికి, అనేకులను సువార్త ప్రకటించకుండా చేయాలని పనివానికి, ఇంకా గొడవలు, కక్షలు, కుట్రలు ఇవి చేయాలని పనివానికి. అందుకే కీర్తన గ్రంథం 12:8 చదువుకున్నాం. నీచవర్తన అంటే వాళ్ళు నీచంగా నడిచి నడవడి మొదలైనప్పుడు దుష్టులు నలుదిశల నుండి వస్తున్నారు, నలుదిక్కుల నుండి వచ్చుతారని బైబిల్ చెప్తుంది. వాళ్ళు నలుదిక్కుల నుండి ఎందుకు వచ్చారంటే, సేవకులను హింసించడానికి, బాధపరచడానికి, వాళ్ళ మీద నిందలు వేయడానికి, వారు ఎప్పుడో చేసిన తప్పులు చూపించడానికి ఈ సాతాను అపవాది అనేవాళ్ళు, వాని దూతలు, సైతాన్ సంబంధులు, సైతాన్ దుష్టదూతల సంబంధులు, వారి సంతానం, సాతాను సంతానమే యేసు సేవకులకు, విశ్వాసులకు ఇబ్బంది కలుగజేస్తుంది. వీళ్ళే వాక్యం జరగకుండా చేస్తారు. సేవకులకు, విశ్వాసురాలకు ఆటంకాలు, ఇబ్బందులు కలుగజేస్తారు. ఇటువంటి వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఎవరైతే ధైర్యంగా ఉన్నారో వాళ్ళు యేసు బిడ్డలు, నిజమైన దేవుడు యేసు ప్రభువుని నమ్మాలి. ఎవడైతే భయపడుతున్నాడో వాడు దేవుని బిడ్డ, యేసు బిడ్డ కాడు.
హల్లెలూయా. ఈ వాక్యములన్నీ మీ అందరి హృదయంలో ముద్ర వేయబడి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే అని తెలుసుకొని ఆయన రాజ్యంలో మీరు చేరాలని మీ ప్రత్యేక సేవకుడు టి యెహోషువ, గాడ్ బ్లెస్ యూ. అందరూ ఆయన రాజ్యం చేరాలని కోరుకుంటున్నాను.